తదుపరి మహిమ. శ్రీ పివిఎన్ఎం శర్మ గారు తమ తల్లిగారి మొదటి సంవత్సరీకములకు శ్రీ దత్తస్వామిని ఆహ్వానించినారు. సంవత్సరీకములు అక్టోబరు 30, 31 మరియు నవంబర్ 1వ తేదీలలో వరుసగా 3 రోజుల పాటు జరిగినవి. ఆ 3 రోజులలో శ్రీ దత్తస్వామి హైదరాబాదులో ఉన్నందున దత్తభక్తులను ఆహ్వానించమని, వారి ద్వారా నేను భుజిస్తాను అని శ్రీ దత్తస్వామి శ్రీ శర్మ గారితో చెప్పినారు. అక్టోబర్ 30వ తేదీ నాడు దీపావళి పండుగ అయినందున ఆ రోజు భోజనము చేయుటకు ఆహ్వానించిన భక్తులలో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఇది చూసి శ్రీ శర్మ గారు చాలా నిరుత్సాహపడినారు. వెంటనే కర్పూరపు సువాసన శ్రీ శర్మ గారికి వచ్చి ఆ సువాసన శ్రీ దత్తస్వామి వారి ఉనికిని శ్రీ శర్మ గారికి సూచించినది. బయట ఎవరో కర్పూరము వెలిగించి ఉండవచ్చని శ్రీ శర్మ గారు భావించి తమ ఇంట్లో అన్ని గదులను ఒకసారి తనిఖీ చేసినారు. కానీ కర్పూరమును ఎవ్వరూ అక్కడ వెలిగించలేదని గమనించినారు. వెనువెంటనే కర్పూర సువాసన ఆగిపోయి కమల సుగంధము ఆ ప్రదేశమంతయు ఆవరించుటను శ్రీ శర్మ గారు గమనించినారు. కమల సుగంధము కర్పూరపు సుగంధము వలె పూజా కార్యక్రమములు జరుగు అన్ని ప్రదేశములలో లభించుట అసాధారణమైన విషయము. ఈ కమల సుగంధము వారి ఇంటి అంతయు వ్యాపించిన కారణముగా శ్రీ శర్మ గారికి కలిగిన సందేహము పూర్తిగా తొలగిపోయినది. శ్రీ శర్మ గారు ఆ రోజు వారి అమ్మగారి కార్యక్రమంలో పాల్గొనుటకు శ్రీ దత్తస్వామి అక్కడకు వచ్చినారని తెలియచేయుటకు ఈ కమల సుగంధమే సాక్ష్యమని శ్రీ శర్మ గారు పూర్తిగా నిర్ధారించుకొనినారు. ఈ కమల సుగంధపు మహిమ శ్రీ దత్తస్వామి ఆ రోజు వారింటికి వచ్చినారను వాస్తవమునకు రుజువుగా భావించి శ్రీ శర్మ గారి సంతోషమునకు అవధులు లేకుండా పోయినాయి. తదుపరి మహిమ. ఇటీవల ఒక సంఘటన జరిగినది. ఆ సంఘటనను నేను ఒక మహిమగా భావించి ఇక్కడ దానిని గురించి వివరించదలిచినాను. నవంబర్ 6వ తేదీన శ్రీ దత్తస్వామి కొన్ని రోజులు విజయవాడలో ప్రవాసము చేసిన తరువాత విజయవాడ నుండి హైదరాబాదుకు తిరిగి ప్రయాణమవుతున్నారు. సాధారణంగా విజయవాడ వచ్చినప్పుడు భక్తులు తమ విభవముల కొలది గురుదక్షిణగా కొంత ధనమును శ్రీ దత్తస్వామికి అర్పించేవారు. శ్రీ దత్తస్వామి తిరిగి ప్రయాణమగు సమయములో సాధారణముగా 500, 1000 రూపాయల నోట్లను నాకు ఇచ్చి అంతకన్నా చిన్న విలువ కలిగిన 100 రూపాయలు లేదా అంతకన్నా చిన్న నోట్లను తమతో తీసుకువెళ్ళేవారు. అలాంటి సందర్భంలో శ్రీ దత్తస్వామి మాట్లాడుతూ అత్యంత విలువ కలిగిన పెద్ద నోట్లను నాకు ఇచ్చి చిన్న విలువ కలిగిన నోట్లను తమతో తీసుకువెళ్ళుచున్నాను అని చెప్పేవారు. ఎందుకంటే ఈ రోజులలో 100 రూపాయలు లేక అంతకన్నా చిన్న నోట్లకు అసలు విలువ లేదు అని చెప్పేవారు. కానీ నవంబర్ 6వ తేదీన శ్రీ దత్తస్వామి తిరుగు ప్రయాణమగుచున్న సమయములో సాధారణముగా జరిగే ప్రక్రియకు పూర్తిగా భిన్నముగా చేసినారు. ఆ రోజు శ్రీ దత్తస్వామి 100 రూపాయలు అంతకన్నా తక్కువ విలువ కలిగిన నోట్లను నాకు ఇచ్చి ఈ నోట్లను నీవు నీ దగ్గర ఉంచు, ఇవి చాలా విలువైనవి అని చెప్పినారు. ఆ రోజు అక్కడ గురుదక్షిణ రూపంలో వచ్చిన 500, 1000 రూపాయల నోట్లనన్నింటినీ తాము తీసుకుని ఈ నోట్లన్నీ త్వరలో విలువలేనివిగా మారుచున్నవి, అందుకే వీటిని నేను తీసుకువెళ్ళుచున్నాను అని చెప్పినారు. నాతో పాటు అక్కడ ఉన్న ఇతర భక్తులు ఆ రోజు శ్రీ దత్తస్వామి ఎప్పుడూ చేసే విధానమునకు విరుద్ధముగా చేసిన క్రియను, భిన్నముగా చెప్పిన మాటలను అర్థము చేసుకొనలేకపోయినారు. శ్రీ దత్తస్వామి ఎందుకు ఇలా చెప్పారు అని నేను 2 రోజుల పాటు ఆలోచిస్తూనే ఉన్నాను.
కానీ నాకు సమాధానం చిక్కలేదు. 2 రోజుల తర్వాత నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయమును చూసి నేను పెద్దగా షాక్ అయ్యాను. వెంటనే శ్రీ దత్తస్వామికి ఫోను చేసి ఈ విషయమును చెప్పినాను. అప్పుడు శ్రీ దత్తస్వామి, నేను 2 రోజుల క్రితము ఇలా ఎందుకు చెప్పానో నాకు కూడా తెలియదు ఫణి. ఇప్పుడే నాకు కూడా అలా ఎందుకు చెప్పానో అర్థమైనది అని చెప్పినారు. వైద్యుల భాషలో చెప్పాలంటే నేను 2 వ్యక్తులుగా వ్యవహరిస్తున్నట్లుగా స్ప్లిట్ పర్సనాలిటీ అనే వ్యాధితో బాధపడుచున్నాను అని చెప్పినారు. అప్పుడు శ్రీ దత్తస్వామితో, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఒకే వ్యక్తిగా చూస్తున్నాను. నాకు మీలో 2 వ్యక్తులు కనబడుటలేదు. ఎందువలనంటే మీలో ఉన్న 2వ వ్యక్తి నా ఊహలకు అందరు. ఆయన అనూహ్యుడు. కాబట్టి నేను మీలో 2ని చూచుటలేదు. నా కళ్ళకు కనబడునట్టి ఈ దత్తస్వామి అను వ్యక్తిని మాత్రమే నేను చూడగలుగుచున్నాను అని చెప్పినప్పుడు శ్రీ దత్తస్వామి బదులిస్తూ, సరే అయితే నీవు ఎలా భావిస్తే అలాగే నేను అని చెప్పినారు. శ్రీ దత్తస్వామి చెప్పిన వివరణ: ప్రారంభ దశలో పరమాత్మ చిన్న చిన్న కోరికలను తీర్చుటకు కూడా మహిమలను సాధారణ భక్తులకు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకనగా పరమాత్మ యొక్క దైవత్వమును సాధారణ భక్తులకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్, ప్రకటన రూపములో వారిని ఆకర్షించుటకు, వారిలో కొందరినైనా నిజమైన భక్తులుగా మార్చుటకు పరమాత్మ ప్రదర్శిస్తున్నారు. అందువల్ల మీరు శ్రీ దత్తస్వామి చేసిన మహిమలను చూచినచో భక్తుల నిజమైన అర్హతపై ఆధారపడి ప్రదర్శించుటయే కాక చిన్న చిన్న విషయములలో కూడా వివిధ స్థాయిలలో ఉన్న భక్తులను ఆకర్షించుటకు కూడా శ్రీ దత్తస్వామి అనేక మహిమలను ప్రదర్శించినారు. ఇచ్చట మహిమలను ప్రదర్శించు సమయములో శ్రీ దత్తస్వామి భక్తుల యొక్క అర్హతను చూడకుండా అవసరము, అవకాశము ఉన్నప్పుడల్లా అనేక మహిమలను ప్రదర్శించినారు. పైన పేర్కొన్న కొన్ని చిన్న మహిమలు మాత్రమే నా చేత ఇక్కడ ఈ పుస్తక రూపములో పొందుపరచుట జరిగినది. వాస్తవముగా పరమాత్మ చేత ప్రదర్శింపబడు మహిమలకు అంతు అనేది ఉండదు. నాంతోస్తి మమ దివ్యానాం అని గీతావాక్యమునకు ఇదే అర్థము.